పెళ్లి పీటల మీదకు ఎక్కేంత వరకు కూడా మీరు ఎవరిని నమ్మొద్దు అని చెప్తున్నారు. ఎవరో కాదు, హైదరాబాద్ సిపి సజ్జనార్ గారు చెప్తున్నారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలామంది యువతులు పెళ్లి కాకుండానే మోసపోతున్నారు, తమ శీలాన్ని కోల్పోతున్నారు, మాయమాటలు చెప్పి వాళ్ళ శీలాన్ని దోచుకుంటున్నారు అని చెప్పి సజ్జనార్ గారు చెప్తూ ఉన్నారు. అయితే పెళ్లి కాకుండా, పెళ్లి ప్రస్తావన లేకుండా మోసపోయే వాళ్ళు కొందరైతే పెళ్లి కుదిరిన తర్వాత, నిశ్చితార్థం అయిన తర్వాత మోసపోయేటువంటి వాళ్ళు ఎక్కువయ్యారనేది ఇప్పుడు సజ్జనార్ గారు చెప్తున్నారు. నిశ్చితార్థం అయిపోయింది కదా, ఇంకా రాబోయేది ఇంకా పెళ్ళే కదా, నా భర్తే కదా అనేటువంటి ఫీలింగ్కి లేడీస్ వెళ్ళిపోయి వాళ్ళకి బెండ్ అవుతున్నారు. ఆ కారణం చేత వాళ్ళని లోబరుచుకొని వాళ్ళని అనుభవించిన తర్వాత నిశ్చితార్థాన్ని కూడా క్యాన్సిల్ చేసుకుంటున్నారు అనేది ఇప్పుడు సజ్జనార్ గారు చెప్తున్నారు. అందుకే షీ టీమ్స్ అలర్ట్ అయిపోయాయి. షీ టీమ్స్కి సంబంధించిన నెంబర్ కూడా ఇచ్చారు. 100 నెంబర్తో పాటు ఫోన్ నెంబర్ మొబైల్ది కూడా ఇవ్వడం జరిగింది, ఫోన్ చేయమని చెప్పి. సో కాబట్టి ఓవరాల్గా అవేర్నెస్ కావాలని చెప్పి సజ్జనార్ గారు చెప్తున్నారు. అవేర్నెస్ లేకుండా ఉంటే కనుక మోసపోవడం ఖాయం మీరు అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఈ రీసెంట్గా ఇలాంటి కేసులు ఎక్కువైపోయాయి. దానికి కారణం ఏంటంటే, వన్స్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత, నిశ్చితార్థం కుదిరిన తర్వాత, నిశ్చితార్థానికంటే ముందు కూడా కొంతమంది మీకు వీడియో షూట్కి వెళ్తున్నారు, వెడ్డింగ్ షూట్కి వెళ్తున్నారు. వెడ్డింగ్ షూట్కి ఎక్కడికో ఇతర ప్రాంతాలకు, పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్తున్నారు. కొన్ని దేశాల అవతలకు కూడా వెళ్తున్నారు కొంతమంది. ఆ క్రమంలో వాళ్ళిద్దరూ దగ్గర అవుతున్నటువంటి క్రమంలో అక్కడ శారీరక సంబంధాలు పెరుగుతున్నాయి. ఆ క్రమంలో శారీరక సంబంధాలు పెరిగిన క్రమంలో మ్యారేజ్కి కొంచెం దూరంగా ఉన్నటువంటి క్రమంలో వీళ్ళకి ఆ ఆకర్షణ తగ్గి పెళ్ళిళ్ళే రద్దు చేసుకుంటున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అందుకే సజ్జనార్ గారు అలర్ట్ చేస్తున్నారు, చాలా సీరియస్ సమస్య ఇది అని చెప్పి. ఈవెన్ ప్రవచనకర్తలు కూడా చెప్తున్నారు వెడ్డింగ్ షూట్స్కి దూరంగా ఉండండి అని చెప్పి. కానీ ఎవ్వరు వెడ్డింగ్ షూట్స్కి దూరంగా ఉండలేదు. ప్లస్ ఆ వెడ్డింగ్ షూట్లో కిస్సులు పెట్టుకోవటం, హగ్ చేసుకోవటం, ఇవన్నీ కూడా ఉన్నాయి. వాళ్ళు